ప్రాణంలో త్రాణ లేక ఒక దైవజనుడు యెజబెలు అనేటువంటి స్త్రీ ఒకే ఒక మాట చెప్పింది, రేపు ఈ వేళకు నీవు లేకుండా చేస్తా, రేపు ఈ వేళకు నీవు ఉండవు అని ఒక మాట చెప్పిందండి. అసలు ఈయన ఎవరు? ఆకాశం చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే అగ్ని దిగిన వ్యక్తి కదా. 450 మంది బయలు ప్రవక్తని ఒక్క పూట ఊచకోత కోసిన వ్యక్తి కదా. ఈయన ఎవరు? కొండెక్కి ప్రార్థన చేస్తుంటే అరిచెయ్యంత మేఘం వచ్చేటట్లుగా ప్రచండమైన వర్షం పడేటట్టుగా ప్రార్థన చేసిన వ్యక్తి కదా. ఒక వ్యక్తి మాటకు భయపడిపోయి, ఒక వ్యక్తి మాటకి దిగజారిపోయి పరుగులు తీసి దేవునితో అంటాడయ్యా, ఇక నా భక్తి చాలు, నా ప్రార్థన చాలు, ఎంత మట్టుకు చాలయ్యా, నన్ను చంపేయి అని అంటున్నాడు ఆ వ్యక్తి. ఈ రోజున ఈ ప్రాణంలో త్రాణ లేకపోవడం వలన ఈ మాటలు మనకు వస్తాయి. ఇంకేం బతుకుతామండి ఇన్ని అప్పులతో, ఇంకేం బతుకుతామండి ఇన్ని రోగాలతో, ఇంకేం బతుకుతామండి ఈ సమస్యలతో, ఇక చనిపోతే చాలు. ప్రాణంలో త్రాణ లేదా? దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు నీ ప్రాణంలో త్రాణ పుట్టించి నిన్ను ధైర్యపరుస్తా. నీవు చనిపోవడానికి కాదు, నీవు ఏదో పతనమైపోవడానికి కాదు, నీవు దేవుని సన్నిధిలో నిత్యత్వంలో కనబడడానికి నీవు సిద్ధపరచగలిగే త్రాణను నేను నీకు పుట్టిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాం. భయాలు మనల్ని ముందుకు నడిపించలేని స్థితిలో ఆటంకపరుస్తూనే ఉంటాయి. కానీ మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందుకు నడుస్తున్నప్పుడు త్రాణ మనకు పుట్టేటట్లు దేవుడు చెయ్యునుగాక. ముందు మనల్ని మనం అంగీకరించుకోవాలి, ముందు మనల్ని మనం స్వీకరించుకోవాలి, ముందు మనల్ని మనం ధైర్యపరుచుకోవాలి. దావీదు కూడా అదే కదా. దేవునిని బట్టి దావీదు తనను తాను ధైర్యపరుచుకొని దేవుని సన్నిధిలో విచారణ చేయడం మొదలుపెట్టాడు. మన ప్రాణంలో త్రాణ పుట్టాలి.